వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మొదలియార్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఈ మొదలియార్ కమిషన్నే మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో మనం మొదలియార్ కమిషన్ని ఎవరు నియమించారు, ఎందుకు నియమించారు, మరి ఈ మొదలియార్ కమిషన్ ఏ సూచనలు చేసింది అనేవి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ టాపిక్ మనకి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో భాగంగా, విద్యా దృక్పథాల్లో భాగంగా ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే టీచర్ రిలేటెడ్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి పేపర్ 1 అలాగే పేపర్ 2 రెండింటికి యూజ్ అవుతుంది. ఎస్జిటి వాళ్ళకి అలాగే ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మొదలియార్ కమిషన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఇయర్ ఏంటంటే 1952 to 1953. మనకి కొఠారి కమిషన్ అనగానే 1964 to 66 ఎలా గుర్తొస్తుందో, మనకి మొదలియార్ కమిషన్ అనగానే 1952 to 1953 అనే ఇయర్ మనకి గుర్తుకు రావాలి. మరి మొదలియార్ కమిషన్ రావడానికి కారణం ఏంటంటే, అంతకు ముందున్న కమిషన్ ఇది విశ్వవిద్యాలయ కమిషన్. దీనికి అధ్యక్షులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఏం చెప్పారంటే మాధ్యమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాధ్యమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కాబట్టి మనకి ఈ కమిషన్ అనేది వచ్చింది. మనకి విశ్వవిద్యాలయ కమిషన్ అంటే ఏంటి, మనకి పేరులోనే ఉంది, అది విశ్వవిద్యాలయం గురించి చెప్తుంది. అంటే ఆయన ఏం చెప్పారంటే విశ్వవిద్యాలయాల్లో మార్పు రావాలంటే ముందు మాధ్యమిక విద్యను సంస్కరించాలి, మాధ్యమిక విద్యను బలోపేతం చేయాలని చెప్పారు కాబట్టి మనకి ఈ కమిషన్ అనేది వచ్చింది, మొదలియార్ కమిషన్ అనేది వచ్చింది. దీన్ని బట్టి మనకి మొదలియార్ కమిషన్ అనేది మాధ్యమిక విద్యకు సంబంధించిందని అర్థమవుతుంది కదా, కాబట్టి దీన్నే మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటారు. దీనికి మొదలియార్ కమిషన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ దీనికి అధ్యక్షుడు కాబట్టి దీనికి మొదలియార్ కమిషన్ అనే పేరు వచ్చింది. మరి మాధ్యమిక అన్న సెకండరీ అన్న ఒకటే కదా, కాబట్టి సెకండరీ విద్యా కమిషన్. కాబట్టి మొదలియార్ కమిషన్ అన్న, మాధ్యమిక విద్యా కమిషన్ అన్న, సెకండరీ విద్యా కమిషన్ అన్న ఒకటే. మరి ఈ మొదలియార్ కమిషన్ అనేది తన నివేదికను సమర్పించడానికి సమాచారాన్ని ఎలా సేకరించిందంటే 2 పద్ధతులను ఉపయోగించి సమాచారాన్ని సేకరించింది. ఒకటి వచ్చేసి ప్రశ్నావళి పద్ధతి, రెండోది వచ్చేసి పర్యటన పద్ధతి. ఈ విధంగా ప్రశ్నావళి పద్ధతి అలాగే పర్యటన పద్ధతి ద్వారా ఈ 2 పద్ధతులను ఉపయోగించి సమాచారాన్ని సేకరించి 15 అధ్యాయాలు 244 పేజీల నివేదికను సమర్పించింది. ఈ మొదలియార్ కమిషన్ 1952 సెప్టెంబర్ 23న నియమిస్తే 1952 సెప్టెంబర్ 23న నియమించారు. ఇది ఎప్పుడు సబ్మిట్ చేసింది, తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే ఆగస్టు 29, 1953. 1953 ఆగస్టు 29న తన నివేదికను సమర్పించింది. మరి కొన్ని పుస్తకాలలో 1954 ఆగస్టులో సబ్మిట్ చేసినట్టుంది, అంటే తన నివేదికను 1954 ఆగస్టులో నివేదికను సమర్పించిందని ఉంది. కాబట్టి 1954 ఆగస్టు అని కూడా గుర్తుపెట్టుకోండి, కానీ ముఖ్యంగా 1953 ఆగస్టు 29 అని గుర్తుపెట్టుకోండి, ఇదే ఎక్కువ పుస్తకాల్లో ఉంది. కాబట్టి 1952 సెప్టెంబర్ 23న ఈ కమిషన్ ని నియమించారు. ఎవరు నియమించారు? కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కేబ్ స్వాతంత్ర్యం అనంతరం నియమించిన 2వ కమిషనే ఈ మొదలియార్ కమిషన్. మరి నివేదికను ఎప్పుడు సమర్పించారు అంటే 1953 ఆగస్టు 29న తన నివేదికను సమర్పించారు. ఈ మొదలియార్ కమిషన్లో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. మనకి కొన్ని పుస్తకాల్లో 7 మంది సభ్యులని, ఇంకొన్ని పుస్తకాల్లో 9 మంది సభ్యులని ఉంటుంది. కాబట్టి మీకు ఎంతమంది సభ్యులు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ 8 మంది సభ్యులని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 8 మంది సభ్యులని గుర్తుపెట్టుకోండి. మరి దీనికి అధికార కార్యదర్శి ఎవరంటే డాక్టర్ చారి. మరి దీనికి అధ్యక్షులు ఎవరు అంటే డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్. మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన 1952లో కేబ్ అనే సంస్థ ఈ కమిషన్ను నియమించింది. మనకి మొదలియార్ కమిషన్ అనేది 4 లక్ష్యాలు చెప్పింది. 4 లక్ష్యాలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఈ 4 లక్ష్యాలు ఏంటనేది తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి, సింపుల్గా మూర్తిమత్వ అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి పౌరసత్వ బాధ్యతలు, దీన్ని పౌరసత్వ శిక్షణ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవది వచ్చేసి హక్కులు తెలియజేసే విధంగా నాయకత్వ విద్య, దీన్ని నాయకత్వ లక్షణాలను గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అని గుర్తుపెట్టుకోండి. నాలుగవది వచ్చేసి వ్యక్తిగత లేదా వృత్తి సామర్థ్యాన్ని పెంచడం. మనకి స్వాతంత్రం అనంతరం మన మాధ్యమిక విద్యా కమిషన్స్లో ఇది మొదటిది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత
నియమించిన కమిషన్లో ఈ మాధ్యమిక విద్యా కమిషన్ అనేది రెండవది. మరి మాధ్యమిక విద్యా కమిషన్స్లో అయితే మొదటిది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నియమించిన కమిషన్ ఏది? విశ్వవిద్యాలయాల కమిషన్. మరి ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ తర్వాత వచ్చిన రెండవ కమిషనే ఈ మొదలియార్ కమిషన్. కాబట్టి స్వాతంత్రం తర్వాత ఇది రెండవ కమిషన్. అదే మాధ్యమిక విద్యా కమిషన్స్ లో అయితే స్వాతంత్రం అనంతరం మొదటిది. స్వాతంత్రం అనంతరం కేబ్ నియమించిన రెండవ కమిషన్ ఏదైనా అడిగితే మొదలియార్ కమిషన్. మనకి ఆన్సర్ ఒకటే, కానీ క్వశ్చన్ అనేది డిఫరెంట్ గా అడుగుతారు. స్వాతంత్రం అనంతరం మన మాధ్యమిక విద్యా కమిషన్స్ లో మొదటిది అని అడిగినా, అలాగే స్వాతంత్రం అనంతరం వచ్చిన రెండవ కమిషన్ ఏది అని అడిగినా, ఇంకా కేబ్ నియమించిన రెండవ కమిషన్, స్వాతంత్రం అనంతరం కేబ్ నియమించిన రెండవ కమిషన్ ఏది అని అడిగినా ఒకటే ఆన్సర్, అదేంటంటే మాధ్యమిక విద్యా కమిషన్. మరి మొదలియార్ కమిషన్ వచ్చే వరకు 3 కమిషన్లు అనేవి వచ్చాయి. అవి ఏంటంటే స్వాతంత్రం రాకముందు సార్జెంట్ కమిషన్, దీన్నే యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని కూడా అంటారు. తర్వాత వచ్చేసి స్వాతంత్రం తర్వాత నియమించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత నియమించిన రెండవ కమిషన్ మొదలియార్ కమిషన్. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పడం వల్ల ఆయన మాధ్యమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం వల్ల ఈ మొదలియార్ కమిషన్ ఎవరు నియమించారు? కేబ్ నియమించింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేబ్ నియమించిన రెండవ కమిషనే ఈ మొదలియార్ కమిషన్. మరి ఈ మొదలియార్ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం ఏంటి అంటే 5+3+4+3. 5+3+4+3 అనే విద్యా స్వరూపాన్ని సూచించింది. మరి ఈ 5+3+4+3లో ఫస్ట్ 5 అనేది ప్రాథమిక విద్యను సూచిస్తుంది. మనకి చివరి ఉన్న 3 అనేది విశ్వవిద్యాలయ విద్య. కాబట్టి ఫస్ట్ 5 ఏమో 1 నుంచి 5 తరగతులు, తర్వాత 3 అనేది ప్రాథమిక మాధ్యమిక లేదా దీన్ని మాధ్యమిక అన్న ప్రాథమిక మాధ్యమిక అన్న లోయర్ సెకండరీ అన్న ఒకటే. కాబట్టి 3 అనేది 6 నుంచి 8వ తరగతి వరకు. నెక్స్ట్ ఈ 5+3+4+3లో 4 అనేది మాధ్యమికోన్నత. మాధ్యమికోన్నత అన్న హయ్యర్ సెకండరీ అన్న ఉన్నత మాధ్యమిక అన్న ఒకటే. కాబట్టి 4 దేన్ని సూచిస్తుంది? 9 నుంచి 12వ తరగతి వరకు సూచిస్తుంది. ఈ 5+3+4+3లో చివరి 3 అనేది విశ్వవిద్యాలయాలకు సంబంధించింది. మనకి మాధ్యమిక విద్యా కమిషన్ అనేది పూర్తిగా సెకండరీ ఎడ్యుకేషన్ గురించి, అంటే మాధ్యమిక విద్య గురించి. కాబట్టి మనకి మధ్యలో ఉన్న 3+4 అనేది మనకి కావాలి. 3+4 మనకి 3 అనేది మాధ్యమిక విద్య, 4 అనేది మాధ్యమికోన్నత. కాబట్టి వీటిని ఇంకో రకంగా ఎలా పిలుస్తారో కూడా మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి 3+4 అనేది మాధ్యమిక విద్యకు సంబంధించింది. మనల్ని ఈ విధంగా అడగచ్చు, మాధ్యమిక విద్య ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 3+4 అంటే ఎన్ని సంవత్సరాలు? 7 years. కాబట్టి మాధ్యమిక విద్య 7 సంవత్సరాలు. 3+4 7 years. మరి మొత్తం మాధ్యమిక విద్య అనేది ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఉంటుంది అని కూడా అడగచ్చు. కాబట్టి ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఉంటుంది? 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. కావాలంటే మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనం 5+3+4+3లో 3 అంటే ఏమని తెలుసుకున్నాం? మాధ్యమిక విద్య. ఇది 6 నుంచి 8వ తరగతి వరకు అని తెలుసుకున్నాం కదా. కాబట్టి మాధ్యమిక విద్య 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ +4 అంటే 4 అనేది మాధ్యమికోన్నతి కదా. కాబట్టి ఇది కూడా సెకండరీకి సంబంధించింది. కాబట్టి ఇది ఎప్పటి నుంచి? 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. దేంతో ఎండ్ అవుతుంది? 12వ తరగతి. కాబట్టి మాధ్యమిక విద్య 6వ తరగతి నుంచి స్టార్ట్ అయ్యి 12వ తరగతితో ఎండ్ అవుతుంది. కాబట్టి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అని గుర్తుపెట్టుకోండి. మరి మాధ్యమిక విద్య అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుందంటే 11 నుంచి 17 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి 11 నుంచి 17 సంవత్సరాలు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మాధ్యమిక విద్యా కమిషన్ విద్యా స్వరూపాన్ని 5+3+4+3గా చెప్పింది. మనకి ఫస్ట్ 5 అనేది 1 నుంచి 5వ తరగతి, ఇది ప్రాథమిక విద్య. మనకి చివరి ఉన్న 3 అనేది విశ్వవిద్యాలయ విద్య. కాబట్టి 13 నుంచి 15 వరకు ఉంటుంది. మనకి కావాల్సింది మధ్యలో ఉన్న మాధ్యమిక విద్య 3+4. ఈ 3+4లో మనకి 3 అనేది 6 నుంచి 8వ తరగతి వరకు, మళ్ళీ 4 అనేది 9 నుంచి 12వ తరగతి వరకు. కాబట్టి 6వ తరగతి నుంచి 12వ తరగతితో మాధ్యమిక విద్య అనేది ఎండ్ అవుతుంది. అదే ఎన్ని ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఇయర్స్కి ఎండ్ అవుతుంది అంటే 11వ ఇయర్తో స్టార్ట్ అయ్యి 17 ఇయర్స్కి ఎండ్ అవుతుంది. కాబట్టి 11 నుంచి 17 సంవత్సరాలు. మొత్తం ఈ మాధ్యమిక విద్య ఎన్ని సంవత్సరాలు అంటే 3+4 అంటే 7 years, 7 సంవత్సరాలు. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అంటే 11వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వరకు ఈ మాధ్యమిక విద్యకు సంబంధించింది. ఈ
ఈ మాధ్యమిక విద్య మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంది? 3+4 7 ఇయర్స్. కాబట్టి ప్రజెంట్ నవోదయ పాఠశాలల్లో ఈ విధానం ప్రకారమే తరగతులు అనేవి నిర్వహిస్తున్నారు. మరి నవోదయ పాఠశాలలు అంటే 6th క్లాస్లోనే కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 6th క్లాస్లో ఎంటర్ అవుతారు, అలా 12వ తరగతి వరకు చదువుతారు. కాబట్టి మరి మాధ్యమిక విద్య కూడా 3+4 7 సంవత్సరాలని తెలుసుకున్నాము. ఇది 6వ తరగతి నుంచి స్టార్ట్ అయ్యి 12వ తరగతి వరకు ఉంటుందని తెలుసుకున్నాం కదా. కాబట్టి ప్రజెంట్ నవోదయ పాఠశాలలో ఈ విధానం ప్రకారం తరగతులను నిర్వహిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అంటే పాఠశాల విద్య మొత్తం 12 సంవత్సరాలు ఉండాలని, ఉన్నత విద్యేమో 3 సంవత్సరాలు ఉండాలని తెలియజేసింది. మనకి 1 నుంచి 5 ప్రాథమిక విద్య అయితే 5 సంవత్సరాలు కదా. మళ్ళీ సెకండరీ విద్య అంటే మాధ్యమిక విద్య 6 7 8 అంటే ఇది 3 సంవత్సరాలు. తర్వాత హయ్యర్ సెకండరీ 9 10 11 12 ఇది 4 సంవత్సరాలు. కాబట్టి 5+3+4 మొత్తం ఎంత? 12. కాబట్టి పాఠశాల విద్య 12 సంవత్సరాలు ఉండాలని, ఇంకా మిగిలిన 3 అనేది ఉన్నత విద్యగా చెప్పింది. కాబట్టి పాఠశాల విద్య 12 సంవత్సరాలు, ఉన్నత విద్య ఏమో 3 సంవత్సరాలు అని తెలియజేసింది. మరి కమిషన్ చేసిన సిఫార్సులు ఏంటంటే, ఒకటి వచ్చేసి బహుళార్థ సాధక పాఠశాలలు ఏర్పాటు చేయాలి, మల్టీపర్పస్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి. మరి బహుళార్థక సాధక పాఠశాలలు, మల్టీపర్పస్ స్కూల్స్ అంటే ఏంటి? మనకి పేరులోనే ఉంది కదా బహుళార్థక సాధక పాఠశాలలు అంటే. బహుళార్థక అంటే అనేక రకాలుగా ఉపయోగపడడం, అంతే కదా. బహుళార్థక అంటే అనేక రకాలుగా ఉపయోగపడడం. కాబట్టి కేవలం విద్యే కాకుండా హస్తకళలు, చేతి విద్య ఇలాగా అన్నీ కూడా ఉండాలని, కాబట్టి బహుళార్థక సాధక పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ఇంకా మనం తెలుసుకున్నాం కదా బహుళార్థక సాధక మాధ్యమికోన్నత పాఠశాలలు ఏర్పాటు చేయాలి, మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ను ప్రారంభించాలని తెలియజేసింది. ఈ పాఠశాలల్లో మానశాస్త్రాలు, కళలు, చిత్రలేఖనం, సాంకేతిక కోర్సులు, విజ్ఞాన శాస్త్రాలు, వాణిజ్య వ్యవహారిక కోర్సులు, వ్యవసాయ విజ్ఞానం, లలిత కళలు, గృహ విజ్ఞానం ఇటువంటివన్నీ ఉండాలని తెలియజేసింది. ఇవన్నీ కూడా వివిధ రకాలకు సంబంధించినవి కాబట్టి, అంటే మల్టీపర్పస్ కాబట్టి మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ ప్రారంభించాలని తెలియజేసింది. తర్వాత ఏంటంటే కంపార్ట్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టాలని తెలియజేసింది. అంటే ఎవరైనా విద్యార్థి ఫెయిల్ అయితే మళ్ళీ సంవత్సరం అంతా వెయిట్ చేయకుండా, అంటే ఎగ్జామ్స్ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేయకుండా కంపార్ట్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టాలని తెలియజేసింది. తర్వాత ఏంటంటే డైవర్సిఫైడ్ కోర్సెస్ అంటే వైవిధ్యభరిత కోర్సులను ప్రవేశపెట్టాలని తెలియజేసింది. ఇంకా శాస్త్రీయ పద్ధతిలో బోధన జరగాలని తెలియజేసింది. అలాగే మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ఇంకా ఏం చెప్పింది అంటే పాఠశాలల్లో గ్రంథాలయాలు అనేవి మేధావుల ప్రయోగశాలలు కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదివించే ప్రయత్నం చేయాలని తెలియజేసింది. ఇంకా సెకండరీ స్థాయిలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని తెలియజేసింది. అంటే బోర్డు ఎగ్జామ్స్ అనేవి సెకండరీ స్థాయిలో ఒకే ఒకటి ఉండాలి, అంటే సెకండరీ స్థాయిలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని తెలియజేసింది. మనం కొఠారి కమిషన్ గురించి తెలుసుకున్నప్పుడు బోర్డు ఎగ్జామ్స్ అనేవి కొఠారి కమిషన్ 7th క్లాస్లో ఒకసారి 10th క్లాస్లో ఒకసారి 2 times పెట్టాలని తెలియజేసింది. అదే మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్ అయితే మనకి ఒకే ఒకసారి పెట్టాలి. పబ్లిక్ ఎగ్జామ్ అనేది సెకండరీ స్థాయిలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష పెట్టాలని తెలియజేసింది. కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కొఠారి కమిషన్ అయితే 7th క్లాస్లో ఒకసారి 10th క్లాస్లో ఒకసారి, మొదలియార్ కమిషన్ అయితే సెకండరీ స్థాయిలో ఒకే ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని తెలియజేసింది. అదే కొఠారి కమిషన్ అయితే 7th క్లాస్లో ఒకసారి 10th క్లాస్లో ఒకసారి పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టాలని, అంటే 2 times పెట్టాలని తెలియజేసింది. ఇంకా పరీక్షలలో ఎగ్జామ్స్లో విషయతంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలని, లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని తెలియజేసింది. ఎందుకంటే దీని ద్వారా ఆత్మాశ్రయత తగ్గించవచ్చని ఈ విధంగా విషయతంత్ర ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని తెలియజేసింది. అందుకనే ప్రతి మూల్యాంకనంలో ఎవల్యూషన్లో 15 to 40% వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండాలని తెలియజేసింది. కాబట్టి 15 to 40% వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండాలని తెలియజేసింది. కాబట్టి విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టాలని తెలియజేసింది. ఇంకా పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో నైపుణ్యం సంపాదించడానికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని తెలియజేసింది. అందుకోసమే స్వయం పోషక పాఠశాలలు అనేవి ఏర్పాటు చేయాలని ఈ మొదలియార్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇంకా విద్యార్థుల మూల్యాంకనంలో భాగంగా 5 scale రేటింగ్ ఇవ్వాలి. 5 scale ద్వారా వారికి రేటింగ్ అనేది ఇవ్వాలి. మరి అందులో భాగంగానే ఏ అంటే అత్యుత్తమ, బి అంటే క్రెడిట్, సి అంటే పాస్, ఇంకా మిగిలిన డి లేదా ఈ అంటే తిరిగి రాయడం లేదా ఫెయిల్ అని అర్థం. మీరు సింపుల్గా 5 scale ద్వారా రేటింగ్ 5 scale రేటింగ్ అని గుర్తుపెట్టుకోండి.
మరి మొదలియార్ కమిషన్ ఉపాధ్యాయుడు టీచర్ గురించి ఏం తెలియజేసిందంటే, టీచర్కి సంబంధించి ఎటువంటి సిఫార్సులు చేసింది అంటే, ఉపాధ్యాయుల హోదాను మెరుగుపరచాలని మొదలియార్ కమిషన్ సూచించింది. ఇంకా ఉపాధ్యాయులకు అప్రెంటిస్షిప్ కాలం అనేది 1 సంవత్సరం ఉండాలని తెలియజేసింది. అంటే పరిశీలన కాలం ఎంత ఉండాలని తెలియజేసింది. ఈ పరిశీలన కాలం 1 సంవత్సరం ఉండాలని తెలియజేసింది. ప్రజెంట్ అయితే మనకి 2 years అనేది ఉంది. ఇంకా టీచర్స్కి సంబంధించి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్. ఈ ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటే, 1 పెన్షన్, 2వది వచ్చేసి జీవిత బీమా, 3వది వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్. కాబట్టి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటే పెన్షన్, జీవిత బీమా, ప్రావిడెంట్ ఫండ్. ఇంకా వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగ్గ వేతనాలు ఇవ్వాలని తెలియజేసింది. అంటే వాళ్ళకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికి తగ్గ జీతాలు ఇవ్వాలని తెలియజేసింది. లోవర్ సెకండరీకి బోధించాలంటే డిగ్రీ చేసి 1 సంవత్సరం శిక్షణ తీసుకొని ఉండాలి. లోవర్ సెకండరీని మాధ్యమిక అనొచ్చు, ప్రాథమిక మాధ్యమిక అని కూడా అనొచ్చు. కాబట్టి లోవర్ సెకండరీకి మనం బోధించాలంటే డిగ్రీ చేసి 1 సంవత్సరం శిక్షణ ఉండాలని తెలియజేసింది. మరి హయ్యర్ సెకండరీ అయితే పీజీ చేసి 2 సంవత్సరాల శిక్షణ తీసుకొని ఉండాలని తెలియజేసింది. లోవర్ సెకండరీకి బోధించాలంటే డిగ్రీ చేసి ఉండాలి, 1 సంవత్సరం శిక్షణ తీసుకుని ఉండాలి. హయ్యర్ సెకండరీకి బోధించాలంటే పీజీ చేయాలి, అలాగే 2 సంవత్సరాల శిక్షణ తీసుకొని ఉండాలి. ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించి పదవీ విరమణ 60 సంవత్సరాలకు ఉండాలని తెలియజేసింది. అంటే రిటైర్మెంట్ అనేది 60 సంవత్సరాలకు ఉండాలని తెలియజేసింది. ఇంకా వ్యాయామ ఉపాధ్యాయులను కూడా మిగిలిన ఉపాధ్యాయులకు లాగే సమానంగా చూడాలని తెలియజేసింది. ఇంకా ఏం సిఫార్సులు చేసింది అంటే, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం ఎన్సీసీ అలాగే స్కౌట్స్ ప్రవేశపెట్టాలని తెలియజేసింది. అలాగే ఆటలు, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉండాలని తెలియజేసింది. మీకు ఎన్సీసీ స్కౌట్స్ అనగానే మొదలియార్ కమిషన్ గుర్తుకు రావాలి. మీకు ఎన్ఎస్ఎస్ అనగానే కొఠారి కమిషన్ గుర్తుకు రావాలి. ఎన్సీసీ స్కౌట్స్ అనేది మొదలియార్ కమిషన్, ఎన్ఎస్ఎస్ అనేది కొఠారి కమిషన్. మరి బోధనా పద్ధతుల గురించి ఏం తెలియజేసిందంటే, కృత్యాధార పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతులు అలాగే ప్రాజెక్ట్ పద్ధతుల ద్వారా బోధన జరగాలని తెలియజేసింది. ఈ కమిషన్ బోధనా పద్ధతి ఎలా ఉండాలని తెలియజేసింది. కృత్యాధార పద్ధతి, క్రియా పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి అలాగే ప్రాజెక్ట్ పద్ధతి, ఇలా బోధన జరగాలని తెలియజేసింది. మరి కమిషన్ బోధనా భాష గురించి ఏం తెలియజేసిందంటే, బోధనా భాషకు సంబంధించి 1 మాతృభాషలో బోధన ఉండాలని తెలియజేసింది. ఇంకా జాతీయ భాష అయిన హిందీ తప్పనిసరిగా ఉండాలని తెలియజేసింది. అంటే ద్విభాష, 1 మాతృభాష, ఇంకొకటి మన జాతీయ భాష అయిన హిందీ. మనం ఇంతకు ముందు క్లాసెస్లోనే తెలుసుకున్నాం కదా, త్రిభాషా సూత్రాన్ని సూచించింది ఎవరు? కొఠారి కమిషన్. ద్విభాష అయితే మొదలియార్ కమిషన్. కాబట్టి ద్విభాష అనగానే మొదలియార్ కమిషన్ సూచించిందని తెలుసుకోండి. కాబట్టి మొదలియార్ కమిషన్ ద్విభాషా సూత్రాన్ని సూచించింది. మరి సిలబస్కి సంబంధించి ఈ కమిషన్ ఏం సిఫార్సులు చేసిందంటే, టెక్స్ట్ బుక్స్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయాలని తెలియజేసింది. మనకి టెక్స్ట్ బుక్లో ఏమన్నా అక్షర దోషాలు ఉన్నా సవరించడానికి ఈ విధంగా టెక్స్ట్ బుక్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ఇంకా మరి పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలని తెలియజేసిందంటే, మన నిజ జీవితాలకి దగ్గరగా ఉండాలని తెలియజేసింది. పిల్లల నిజ జీవితాలకి ఈ పాఠ్య ప్రణాళిక దగ్గరగా ఉండాలని తెలియజేసింది. మరి మొదలియార్ కమిషన్ అనేది కరికులం గురించి ఏం తెలియజేసిందంటే, కరికులం అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే మార్పుకు అనుగుణంగా, మనకి ఎప్పటికప్పుడు మనకి అవసరాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి మన అవసరాలకి తగ్గట్టుగా ఈ కరికులం మార్చుకునే విధంగా ఉండాలి. అలాగే కరికులం అనేది పిల్లల నిజ జీవితానికి దగ్గరగా ఉండాలని తెలియజేసింది. మరి కమిషన్ మాతృభాష ప్రాధాన్యత గురించి చెప్పింది, హిందీ ప్రాధాన్యత గురించి చెప్పింది, అలాగే ఇంగ్లీష్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది, అలాగే సాంస్క్రిట్కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేసింది. మరి కో ఎడ్యుకేషన్ అనేది ఏర్పాటు చేస్తే మరి అందులోని బాలికలకు ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ అనేది కో ఎడ్యుకేషన్కి సంబంధించింది అయితే మరి అందులో ఉన్న బాలికలు గర్ల్స్కి మాత్రం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. వీటినే కొన్ని చోట్ల సిక్ రూమ్స్ అని కూడా అంటారు. ఇంకా కేంద్రీయ విద్యా పరిషత్ అలాగే మాధ్యమిక విద్యా పరిషత్ ఏర్పాటు చేయాలని తెలియజేసింది. కేంద్రీయ విద్యా పరిషత్ అలాగే మాధ్యమిక విద్యా పరిషత్ని ఏర్పాటు చేయాలని ఈ కమిషన్ తెలియజేసింది. ఇంకా ప్రథమ చికిత్స అలాగే జూనియర్ రెడ్ క్రాస్ కార్యక్రమాలు ప్రారంభించాలని తెలియజేసింది. ప్రథమ చికిత్స అలాగే జూనియర్ రెడ్ క్రాస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ మొదలియార్ కమిషన్ సూచించింది. ఇంకా ఈ కమిషన్ టీచర్స్ అనేవాళ్ళు ప్రైవేట్గా ట్యూషన్స్ చెప్పకూడదని తెలియజేసింది. ఇంకా సాంకేతిక విద్యలో ప్రయోగాత్మక శిక్షణ పొందడానికి పరిశ్రమలు అవసరమని తెలియజేసింది. సాంకేతిక విద్యలో ప్రయోగాత్మక శిక్షణ పొందడానికి
పరిశ్రమలు అవసరమని తెలియజేసింది ఈ మొదలియార్ కమిషన్. ఇంకా వ్యవసాయ విద్యలో హార్టికల్చర్, హస్బెండరీ అంటే పశుపోషణకు సంబంధించి, అలాగే కుటీర పరిశ్రమలు లాంటివి ప్రవేశపెట్టాలని తెలియజేసింది. మరి నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఎన్సీసీ అలాగే స్కౌట్స్ ఉండాలని తెలియజేసింది కదా. ఎన్సీసీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 9వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎన్సీసీ స్కౌట్స్ అనగానే మొదలియార్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఎస్ అనగానే కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఎస్ అంటే కొఠారి కమిషన్, ఎన్సీసీ స్కౌట్స్ అంటే మొదలియార్ కమిషన్. మరి ఎన్సీసీ అనేది ఏ తరగతి నుంచి ఉంటుందంటే 9వ తరగతి నుంచి ఉంటుంది, 9th క్లాస్ నుంచి ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే బహుళ గ్రంథాలు అనగానే కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. బహుళ గ్రంథాలు అంటే కొఠారి కమిషన్. బహుళ అర్థక సాధక పాఠశాలలు అనగానే మొదలియార్ కమిషన్. మరి బహుళ ప్రవేశక విధానం అనగానే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. బహుళ గ్రంథాలు అనగానే కొఠారి కమిషన్. బహుళ అర్థక సాధక పాఠశాల అనగానే అంటే మల్టీపర్పస్ స్కూల్స్ అంటే మొదలియార్ కమిషన్. మరి బహుళ ప్రవేశ విధానం అనగానే ఈశ్వరీబాయి పటేల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బహుళ గ్రంథాలు, బహుళార్థక సాధక పాఠశాలలు, బహుళ ప్రవేశ విధానం అనేది 3 ఒకేలా ఉన్నాయి చూడడానికి. కాబట్టి మనల్ని ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి బహుళ గ్రంథాలు అన్నప్పుడు కొఠారి కమిషన్, బహుళార్థక సాధక పాఠశాలలు అన్నప్పుడు మొదలియార్ కమిషన్, బహుళ ప్రవేశ విధానం అన్నప్పుడు ఈశ్వరీబాయి పటేల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మొదలియార్ కమిషన్ ఏం తెలియజేసిందంటే ఎయిడెడ్ స్కూల్స్ అలాగే గురుకులాల ఏర్పాటు కొనసాగించాలని తెలియజేసింది. ఎయిడెడ్ స్కూల్స్ అలాగే గురుకులాల ఏర్పాటుని కొనసాగించండి అని తెలియజేసింది. మనల్ని బహుళ గ్రంథాలు చదివేలా ప్రోత్సహించాలి అని కొఠారి కమిషన్ చెప్పింది. కాబట్టి బహుళ గ్రంథాలు అనగానే కొఠారి కమిషన్. మరి బహుళార్థక సాధక పాఠశాలలు, మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని మొదలియార్ కమిషన్ చెప్పింది. కాబట్టి బహుళార్థక సాధక పాఠశాల అనగానే మొదలియార్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. బహుళ ప్రవేశ విధానం అనగానే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఎవరు తెలియజేశారు? కొఠారి కమిషన్ తెలియజేసింది. ఎయిడెడ్ స్కూల్స్ గురుకులాల ఏర్పాటు కొనసాగించండి అని ఎవరు తెలియజేశారు? మొదలియార్ కమిషన్ తెలియజేసింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కొఠారి కమిషన్ తెలియజేస్తే ఎయిడెడ్ స్కూల్స్ అలాగే గురుకులాల ఏర్పాటు కొనసాగించమని ఈ మొదలియార్ కమిషన్ తెలియజేసింది. ఈ కమిషన్ మాధ్యమిక విద్య అనేది 2 రకాలుగా ఉండాలని తెలియజేసింది. ఒకటి సాధారణ విద్య, ఇంకొకటి సాంకేతిక విద్య. మాధ్యమిక విద్య 2 రకాలుగా ఉండాలని తెలియజేసింది. ఒకటి సాధారణ విద్య, ఇంకొకటి సాంకేతిక విద్య. సాధారణ విద్య అంటే 1 నుంచి 12వ తరగతి వరకు సాధారణ విద్య. అదే సాంకేతిక విద్య అంటే సాంకేతిక పాఠశాలలు అంటే 10th తర్వాత కొన్ని వొకేషనల్ కోర్సులు ఉంటాయి కదా, అలాగే ఐటీఐ. కాబట్టి ఇలాంటివన్నీ సాంకేతిక పాఠశాలలు అంటే సాంకేతిక విద్య. ఇంకా ఈ కమిషన్ ఏం సిఫార్సులు చేసిందంటే ప్రజాస్వామ్య విలువలు నేర్పాలని తెలియజేసింది. ప్రజాస్వామ్య విలువలు నేర్పాలని, అలాగే మాధ్యమిక విద్య అనేది జీవన నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఉండాలని తెలియజేసింది. అలాగే వృత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉండాలని తెలియజేసింది. ఇంకా ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని తెలియజేసింది. మనకి ప్రాథమిక మాధ్యమిక అలాగే ఉన్నత మాధ్యమిక గురించి తెలుసు కదా. కాబట్టి ఇలా ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని తెలియజేసింది. మాతృభాష అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏ భాషలో అయితే మాట్లాడతారో, వాళ్ళ చుట్టూ ఏ భాష అయితే ఉంటుందో అదే వాళ్ళ మాతృభాష అవుతుంది. ఏ భాషలో వాళ్ళు స్వతంత్రంగా ఆలోచిస్తారో అదే మాతృభాష అవుతుంది. కాబట్టి మనం ఏదైనా నేర్చుకున్నామంటే అది మాతృభాషలో నేర్చుకున్నప్పుడే మనకి ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు మాతృభాషలో బోధన జరగాలని తెలియజేసింది. ఇంగ్లీష్కి కూడా ప్రాధాన్యత ఇచ్చింది, కానీ హిందీని మాత్రం తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. కాబట్టి మాతృభాష హిందీ, ద్విభాష గురించి చెప్పింది. కాబట్టి ద్విభాషా సూత్రాన్ని ఈ మొదలియార్ కమిషన్ సూచించింది. ఇంకా ఈ మొదలియార్ కమిషన్ ఏం తెలియజేసిందంటే ఇంటర్మీడియట్ని రద్దుపరిచి హయ్యర్ సెకండరీ అంటే మాధ్యమికోన్నతిలో కలిపివేయాలని తెలియజేసింది. ఇంటర్మీడియట్ని రద్దుపరిచి హయ్యర్ సెకండరీ అంటే మాధ్యమికోన్నతిలో కలిపివేయాలని తెలియజేసింది. దేశంలో గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. స్వయం పోషక పాఠశాల ఏర్పాటు చేయాలని తెలియజేసింది. దేశానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళిక తయారు చేయాలని, అంటే గ్రామీణ ప్రాంతంలో పాఠ్య ప్రణాళికల్లో వ్యవసాయం, అడవులు, కుటీర పరిశ్రమలు ఇటువంటి వాటికి చోటు కల్పించాలని తెలియజేసింది. ఇంకా మనం తెలుసుకున్నాం కదా, పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అలాగే క్రమశిక్షణ పెంపొందించడానికి ఎన్సీసీ, క్రీడలు ఇటువంటివన్నీ ప్రవేశపెట్టాలని తెలియజేసింది. మూల్యాంకనాన్ని సమన్వయపరచాలని, సంస్కరించాలని తెలియజేసింది. అందుకనే ఎస్ఏ క్వశ్చన్స్లో అంటే ఎస్ఏ క్వశ్చన్స్తో పాటు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే
మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, బిట్స్ అనేవి ఉంటాయి కదా, అవి 15 to 40% ఉండాలని తెలియజేసింది. 15 నుంచి 40% వరకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉండాలని తెలియజేసింది. ఇంకా విద్య విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పించాలని తెలియజేసింది. అలాగే ఉన్నత స్థాయి కమిటీ ద్వారానే పాఠ్య గ్రంథాల నిర్ణయం జరగాలని తెలియజేసింది. ఇంకా పరీక్షా విధానంలో ఆత్మాశ్రయత సబ్జెక్టివిటీని తగ్గించి ఆబ్జెక్టివిటీని అధికం చేయగల పద్ధతులను ప్రవేశపెట్టాలని తెలియజేసింది. వైవిధ్యం గల పాఠ్య ప్రణాళికలు డైవర్సిఫైడ్ కోర్సెస్ని ప్రవేశపెట్టాలని తెలియజేసింది. ఇంకా ద్విభాషా సూత్రం 2 లాంగ్వేజ్ ఫార్ములాను అమలుపరచాలని తెలియజేసింది. మనకి త్రిభాషా సూత్రం అయితే కొఠారి కమిషన్ అమలుపరచాలని తెలియజేసింది. ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలని అయితే మొదలియార్ కమిషన్ తెలియజేసింది. ఇంకా ముఖ్యమైన సిఫార్సు ఏంటంటే మెడికల్ అలాగే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించాలంటే కనీస అర్హతగా 12వ తరగతి ఉండాలి. కాబట్టి 12వ తరగతి అర్హత ఉన్న వాళ్ళే మెడికల్ అలాగే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులుగా ఉంటారు. మరి ప్రాథమిక విద్యను అలాగే విశ్వవిద్యాలయ విద్యను వేరు చేసేదే మాధ్యమిక విద్య అన్నారు. కాబట్టి ప్రాథమిక విద్య అలాగే విశ్వవిద్యాలయ విద్య ఈ రెండింటిని వేరు చేసేదే మనకి మధ్యలో ఉన్న 3+4 అనేదే మాధ్యమిక విద్య అని తెలియజేశారు. ఇంకా చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదలియార్ కమిషన్ సూచన మేరకు 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడిన బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు అనేవి 3వ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి రద్దయ్యాయి. అలాగే చాలా రాష్ట్రాలలో ఎంపిక చేయబడిన పాఠశాలలో మాత్రమే ఈ పద్ధతి అమలుపరచడం అనేది జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలు అయితే ఈ పద్ధతిని నిరాకరించడం అనేది జరిగింది. కాబట్టి ఇది కొంచెం గందరగోళానికి దారితీసింది. మరి ఈ మాధ్యమిక పాఠశాలల లక్ష్యం ఏమిటి అంటే పరిణితి చెందుతున్న ప్రజాస్వామ్య సమాజంలో సృజనాత్మకంగా పాల్గొనగల వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దుటయే ఈ మాధ్యమిక పాఠశాలల లక్ష్యం. ఇప్పటి వరకు ఈ కమిషన్ ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కమిషన్ వల్ల ఫలితాలు ఏంటో చూద్దాం. మరి కమిషన్ సూచన మేరకే దేశవ్యాప్తంగా 350 మాధ్యమికోన్నత పాఠశాలలు అనేవి ప్రారంభమయ్యాయి. ఎన్ని మాధ్యమికోన్నత పాఠశాలలు ప్రారంభమయ్యాయి? 350. మరి ఇందులో పనిచేసే ఉపాధ్యాయులకు పర్యవేక్షణాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కేంద్ర మార్గనిర్దేశక సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ అనేది ఏర్పడింది. కాబట్టి దీని ఫలితంగానే ఈ కమిషన్ ఫలితంగానే CBG సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ అనేది ఏర్పడింది. సింపుల్గా మార్గదర్శక కేంద్రాలను గుర్తుపెట్టుకోండి. మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ ఇది ఒక మార్గనిర్దేశక సంస్థ, కేంద్ర మార్గనిర్దేశక సంస్థ. మరి ఎందుకు ఏర్పడిందంటే ఇది ఉపాధ్యాయులకు అలాగే పర్యవేక్షణాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఏర్పడింది. ఇంకా ఈ కమిషన్ ఫలితంగానే కేంద్ర మూల్యాంకన విభాగం సెంట్రల్ ఎవాల్యూషన్ బ్యూరో ఏర్పడింది. మరి ఈ కేంద్ర మూల్యాంకన విభాగం ఎందుకు ఏర్పడింది అంటే మనకి పరీక్షా విధానాలలో మార్పుకి ఈ కేంద్ర మూల్యాంకన విభాగం అనేది ఏర్పడింది. మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడగచ్చు, కేంద్ర మూల్యాంకన విభాగం అనేది ఎందుకు ఏర్పడింది? ఎందుకు అంటే పరీక్షా విధానంలో మార్పు తీసుకురావడానికి ఈ కేంద్ర మూల్యాంకన విభాగం అనేది ఏర్పడింది. ఇంకా ఈ కమిషన్ ఫలితంగానే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కల్పించుటకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ NCERT అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మొదలియార్ కమిషన్ ఫలితంగానే NCERT అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనేది ఇంపార్టెంట్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి NCERT దేని సిఫార్సు మేరకు ఏర్పడింది? ఈ మొదలియార్ కమిషన్ ఫలితంగానే ఏర్పడింది. NCERT అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1961. కాబట్టి NCERT ఎప్పుడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది? 1961లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం ఈ మొదలియార్ కమిషన్ ఫలితంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ అలాగే సెంట్రల్ ఎవాల్యూషన్ బ్యూరో, కేంద్ర మార్గనిర్దేశక సంస్థ అలాగే కేంద్ర మూల్యాంకన విభాగం ఏర్పడిందని తెలుసుకున్నాం కదా. ఈ రెండు సంస్థలు కూడా ప్రస్తుతం ఈ NCERTలో అంతర్భాగమై పనిచేస్తున్నాయి. కాబట్టి పైన చెప్పుకున్న రెండు సంస్థలు కూడా ప్రజెంట్ అయితే మనకి NCERTలో అంతర్భాగమై పనిచేస్తున్నాయి. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ అలాగే సెంట్రల్ ఎవాల్యూషన్ బ్యూరో, కేంద్ర మార్గనిర్దేశక సంస్థ అలాగే కేంద్ర మూల్యాంకన విభాగం అనేది రెండు సంస్థలు అనేవి NCERT ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఇంకా ఈ కమిషన్ వచ్చిన తర్వాతనే బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి. ఇంకా 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ అనేది ఏర్పడింది. ఇంకా అఖిల భారత మాధ్యమిక పరిషత్ అనేది కూడా ఏర్పడింది. ఇప్పుడు మనం మొదలియార్ కమిషన్లో ఫస్ట్ నుంచి తెలుసుకున్న అంశాలన్నీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం తెలుసుకుందాం. మనం మొదలియార్ కమిషన్ అసలు ఎందుకు వచ్చిందనేది మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం. అలాగే వీటి యొక్క మార్పులు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం. మనకి కొఠారి కమిషన్ అనగానే 1964 to 66 ఇయర్ ఎలా గుర్తుంటుందో
అది ఎంత ఫేమస్తో మనకి మొదలియార్ కమిషన్ కూడా అంతే ఫేమస్. కాబట్టి 1952 టు 1953 అనే ఇయర్ కూడా గుర్తుంటుంది. ఈ కమిషన్ చెప్పిన సిఫార్సులకు మనం కోడ్స్ అనేవి పెట్టచ్చు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. కానీ మనం మెయిన్ కాన్సెప్టే మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదలియార్ కమిషన్ చేసిన సూచనలు లేదా సిఫార్సులు అనేవి ఒక 2-3 టైమ్స్ విన్నా లేదా చదివినా మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. మరి మొదలియార్ కమిషన్ 4 లక్ష్యాల గురించి చెప్పింది కదా, మరి ఆ 4 లక్ష్యాలకి సంబంధించి ఒక చిన్న కోడ్ పెట్టుకుందాం. అదేంటంటే, ఈ కొఠారి కమిషన్ 4 లక్ష్యాలు చెప్పింది కదా, 4 లక్ష్యాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి, రెండవది పౌరసత్వ బాధ్యతలు, మూడవది హక్కులు తెలియజేసే విధంగా నాయకత్వ విద్య, నాలుగవది వృత్తి సామర్థ్యాన్ని పెంచడం లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడం. సింపుల్గా సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధిని మూర్తిమత్వ అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి. పౌరసత్వ బాధ్యతలను పౌరసత్వ శిక్షణ అని గుర్తుపెట్టుకోండి. హక్కులు తెలియజేసే విధంగా నాయకత్వ విద్య అంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా నాలుగోది వచ్చేసి వృత్తి సామర్థ్యాన్ని లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడం. అయితే దీనికి కోడ్ ఏంటంటే, కోడ్ చూడండి, సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని మూర్తి అనుకున్నాడు. మూర్తి పౌరుడు కాబట్టి తన హక్కుల్ని వినియోగించుకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకున్నారు కదా, సెకండ్ ఇన్నింగ్స్ అనగానే సెకండరీ విద్యా కమిషన్. మొదలు పెట్టాలి అన్నారు కదా, మొదలియార్ కమిషన్. అది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఎవరు అనుకున్నారు? మూర్తి. కాబట్టి మూర్తి అనగానే మూర్తిమత్వ అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి, సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి. మరి మూర్తి పౌరుడు కదా, కాబట్టి పౌరుడు అనగానే పౌరసత్వ బాధ్యతలు, పౌరసత్వ బాధ్యతలు లేదా పౌరసత్వ శిక్షణ. పౌరుడు కాబట్టి ఏం చేశాడు? తన హక్కును వినియోగించుకున్నాడు. కాబట్టి హక్కులు తెలియజేసే విధంగా నాయకత్వ విద్య, కాబట్టి నాయకత్వ లక్షణాలని పెంపొందించడం. కాబట్టి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు కాబట్టి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం వల్ల ఏమైంది? సామర్థ్యం పెరిగింది. కాబట్టి వృత్తి సామర్థ్యం పెంచడం లేదా వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడం అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ విద్యా కమిషన్ లక్ష్యాలు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒకే ఒక కోడ్, అదేంటంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకున్నారు ఎవరు? మూర్తి. కాబట్టి అతను పౌరుడు కాబట్టి తన హక్కులు వినియోగించుకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని తన సామర్థ్యాన్ని పెంచుకున్నారు. కాబట్టి ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఈ మొదలియార్ కమిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ టాపిక్ నుంచి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ ప్రశ్న చూడండి, మాధ్యమిక విద్యా లక్ష్యాల స్వరూపాలు చూపడానికి నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 యశ్పాల్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. మనకి పేర్లోనే ఉంది కదా మాధ్యమిక, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మనకి కొఠారి కమిషన్ అనేది సమగ్రంగా, అంటే ఓన్లీ మాధ్యమిక విద్యా లక్ష్యాలే కాదు, అది సమగ్రంగా అన్నిటి గురించి చెప్పింది. యశ్పాల్ కమిటీ అయితే స్కూల్ బ్యాగ్ చదువుపై సిఫార్సులు చేసింది కాబట్టి యశ్పాల్ కమిటీ కూడా కాదు. మరి రాధాకృష్ణన్ కమిషన్, దీన్నే విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా అంటారు. ఇది ఓన్లీ విశ్వవిద్యాలయాల గురించి మాత్రమే తెలియజేసింది కాబట్టి రాధాకృష్ణన్ కమిషన్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, మాధ్యమిక విద్యా కమిషన్. మరి మాధ్యమిక విద్యా కమిషన్ అన్నా సెకండరీ విద్యా కమిషన్ అన్నా మొదలియార్ కమిషన్ అన్నా ఒకటే. సో మాధ్యమిక విద్యా లక్ష్యాల స్వరూపాలు చూపడానికి నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ 4 మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాధ్యమిక విద్యా లక్ష్యాలు చూపుటకు ఎవరి అధ్యక్షతన మాధ్యమిక విద్యా కమిషన్ నియమించబడింది? ఆప్షన్ 1 లక్ష్మణస్వామి మొదలియార్, ఆప్షన్ 2 కొఠారి, ఆప్షన్ 3 రాధాకృష్ణన్, ఆప్షన్ 4 యశ్పాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 లక్ష్మణస్వామి మొదలియార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాధ్యమిక విద్యా లక్ష్యాలు చూపుటకు మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న మొదలియార్ అధ్యక్షతన 1952లో కేబ్ నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్, ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఎందుకంటే సెకండరీ విద్యా కమిషన్ అన్నా మాధ్యమిక విద్యా కమిషన్ అన్నా మొదలియార్ కమిషన్ అన్నా ఒకటే, కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో సెకండరీ విద్యా కమిషన్ సూచించిన లక్ష్యాలేవి? ఆప్షన్ 1 పౌరసత్వ శిక్షణ,
ఆప్షన్ 2 మూర్తిమత్వ అభివృద్ధి. ఆప్షన్ 3 నాయకత్వ లక్షణాలు పెంపొందించుట. ఆప్షన్ 4 వ్యక్తి సామర్థ్యాలు మెరుగుపరచడం. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. ఈ 4 కూడా సెకండరీ విద్యా కమిషన్ యొక్క 4 లక్ష్యాలు కాబట్టి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా స్వరూపం. ఆప్షన్ 1 10+2+3. ఆప్షన్ 2 5+4+3+3. ఆప్షన్ 3 5+3+4+3. ఆప్షన్ 4 5+4+3. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 5+3+4+3. తర్వాత ప్రశ్న చూడండి. సెకండరీ విద్యా కమిషన్ నియమించిన మాధ్యమిక విద్యా కాలం. అంటే మనకి మాధ్యమికోన్నత కలిపి ఎంత విద్యా కాలం అనేది అడుగుతున్నారు. కాబట్టి సెకండరీ విద్యా కమిషన్ నియమించిన మాధ్యమిక విద్యా కాలం. ఆప్షన్ 1 2 years. ఆప్షన్ 2 4 years. ఆప్షన్ 3 7 years. ఆప్షన్ 4 15 years. మొత్తం మాధ్యమికోన్నత కలిపి 7 years కాబట్టి 3+4 కాబట్టి 3+4 7 కాబట్టి ఆప్షన్ 3 7 years అనేది కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న చూడండి. ఇంటర్ని రద్దు చేసి హయ్యర్ సెకండరీలో కలపాలని ఏ కమిషన్ తెలియజేసింది? ఆప్షన్ 1 విశ్వవిద్యాలయాల కమిషన్. ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 4 కొఠారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. తర్వాత ప్రశ్న చూడండి. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆప్షన్ 2 బహుళార్థ సాధక పాఠశాలలు, స్వయం పోషక పాఠశాలలు, గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలియజేసింది. ఆప్షన్ 3 బోధనలో ప్రాజెక్ట్ అలాగే క్రియా పద్ధతులు కొనసాగించాలని తెలియజేసింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్ట్. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులే కాబట్టి పైవన్నీ సరైనవే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న చూడండి. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులు. ఆప్షన్ 1 పిల్లల్లో క్రమశిక్షణ కోసం ఎన్సీసీ క్రీడలు ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 2 ప్రథమ చికిత్స జూనియర్ రెడ్ క్రాస్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఆప్షన్ 3 టెక్స్ట్ బుక్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సిఫార్సులే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న ద్విభాషా సూత్రాలను అమలు చేయాలని సూచించిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 విశ్వవిద్యాలయాల కమిషన్. ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్. ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 4 కొఠారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్. మనం తెలుసుకున్నాం కదా, ద్విభాషా అనగానే మనం మొదలియార్ కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి, త్రిభాష అనగానే కొఠారి కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న పరిణితి చెందుతున్న ప్రజాస్వామ్య సమాజంలో సృజనాత్మకంగా పాల్గొనగల వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దుటయే తమ లక్ష్యంగా పేర్కొన్న కమిషన్. ఆప్షన్ 1 విశ్వవిద్యాలయ కమిషన్. ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్. ఆప్షన్ 4 కొఠారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 మాధ్యమిక విద్యా కమిషన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఈ క్లాస్లో మనం మొదలియార్ కమిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాము. అలాగే వీటి నుంచి బిట్స్ ఎలా అడుగుతారనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నాకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.